బైబిల్ ఏం చెప్తుందో పోపు కూడా అర్థం కాదు ఈనాటికి. కాబట్టి ఆ పైపుల్ ఇండస్ట్రీ ఇంకా నడుస్తుంది. పోపుకే అర్థం కాల బైబిల్లో ఓకే ఏ గ్రంథాలు ఉండాలి. ఇప్పుడు ఉన్న పాస్టర్లు అందరూ కూడా ఏ ఇద్దరి పాస్టర్లకి ఏ రెండు డినామినేషన్లకి బైబిల్ ఒకే విధంగా ఉండదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక బైబిల్ మీద 30 నుంచి 35,000 డినామినేషన్లు ఉన్నాయి. ఏ రెండు డినామినేషన్లు కానీ ఏ ఇద్దరు పాస్టర్లు కానీ ఏ రెండు వర్గాల క్రైస్తవులకి ముందు పడదు. అసలు ప్రొటెస్టెంట్లు క్యాథలిక్స్ గతంలో కొట్లాడుకొని చచ్చిపోయారు కేవలం ఒక విగ్రహారాధన పద్ధతి మీద రక్తపాతం జరిగిందనమాట ఈ యొక్క బైబిల్ వ్యక్తి. ఇప్పుడు నాకేంటంటే ఎవరికి బైబిల్ అంటే ఆ బైబిల్ అనేది ఎవరికి కరెక్ట్? ఇప్పుడు ఎవరికి బైబిల్ కరెక్ట్ గా అర్థమైంది, ఎవరు కరెక్ట్ పాస్టర్, ఏ చర్చి కరెక్ట్ వెళ్ళాలి క్రైస్తవులు మీరు అడిగితే మీరు ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ. నేను ఇది మీతో చర్చించి క్రైస్తవ సమాజానికి ఈ సందేశాన్ని, నా మనసులో ఉన్నట్టు నా ఆవేదనని, నా వ్యక్తిగత అనుభవాలని పంచుకోవడానికి నేను వచ్చాను సార్. ఓకే సార్. ఈ రోజు బైబిల్ ఎవడన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుతున్నాడంటే మీ అందరికి, మీకు కరుణాకర్ సుకన్న గారు, బాబు లలిత్, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మా మురికి మీరు మాకు చూపించకపోతే మేము అట్టని బతుకుతూ ఉండేవాళ్ళం. అంటే చెప్పిందే వేదం, అలా ఉండేది మా పరిస్థితి. నేను మనస్ఫూర్తిగా ప్రవీణ్ గారు, మీకు కరుణాకర్ సుకన్న గారు, మీకు లలిత్ గారు, మీకు నేను వ్యక్తిగతంగా ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు ఎక్స్కర్షన్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో మన ఆఫీస్కి సోలమన్ కుమార్ సార్ వచ్చారు. సో తను ఇప్పటికీ కూడా క్రైస్తవంలో కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా మన ఛానల్లో ఉన్నటువంటి కొన్ని వీడియోస్ చూసి కొంతమంది ఫేక్ పాస్టర్ వల్ల అతను కొంతవరకు లైఫ్లో కోల్పోయారంట. సో ఆ వివరాలనే చెప్పడానికి వచ్చారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం గారు. ముఖ్యంగా ఎక్స్కర్షన్ ఛానల్కి వచ్చినందుకు థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. సో నాకు ఫస్ట్ డౌట్ ఏంటంటే, మీరు నా వీడియోస్ అన్ని చూస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్. సో నేను పాస్టర్లు క్రైస్తవానికి మొత్తం కూడా వ్యతిరేకంగా అంటే మీ దృష్టిలో సో ఇది చేసే దుర్మార్గాలను కూడా ఎప్పటికప్పుడు బయట పెడితే ఎంతమందిని గర్భాప్సి చేస్తూ విలేజ్లో కూడా మతం మారకుండా అవేర్నెస్ చేస్తూ ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవన్నీ చూసినప్పటికీ కూడా మీరు ప్రస్తుతంలో క్రైస్తవం కొనసాగుతున్నప్పటికీ నాతో కలిసి ఇలాంటి వీడియోలు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి? రైట్ సార్, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ వ్యాలిడ్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, నేను మీ ఛానల్ ఇది నేను అంటే సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ కావడం, అపియర్ కావడం ఇది ఫస్ట్ టైం. ఓకే. అండ్ దట్ టు మీ వీడియోస్ చూసి వాటిలో అన్నిటితో నేను ఏకీభవించకపోయినప్పటికీ ఒక విషయంలో మాత్రం మీకు నాకు 100% ప్యారలిజం ఉంది. ఓకే. అదేంటంటే పాస్టర్స్ అంటే ఈ దొంగ పాస్టర్స్, ఈ నకిలీ పాస్టర్ల వల్ల అంటే మా చిన్నప్పుడు అంటే ఇప్పటికీ ఆ సామెత ఉంది, బతకలేక బడి పంతులు అని చెప్పేసి. ఓకే. అప్పుడు ఈ రోజు ఏమవుతుందంటే బతకలేక బైబిల్ పంతులు ఎక్కువైపోయారు. అప్పట్లో ఉన్న కొద్ది గొప్ప క్వాలిఫికేషన్ ఉండేది. ఇప్పుడు ఈ మినిమం ఓనమాలు తెలియనోడు కూడా బైబిల్ పట్టుకొని దేవుడు నాకు కనిపించాడు, యేసు ప్రభు నాతో మాట్లాడాడు, కలలో కనిపించాడు, ఇప్పుడు సేవ చేయమన్నాడు, అక్కడికి వెళ్ళమన్నాడు, ఇక్కడికి వెళ్ళమన్నాడు, మీ ఇంటికి వెళ్ళమన్నాడు. ఆడెళ్ళేది ఉన్నవాడి ఇంటికే, ఒక పేదోడి ఇంటికి వెళ్ళడం. ఇది ఆల్మోస్ట్ చెప్పాలంటే 90% పేదవాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నారు సార్. మేము నిజామాబాద్లో ఒక ఏరియాలో చేసాము. వారు ఎవరంటే ఇప్పుడు ఎక్కడన్నా రోడ్లు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కారు క్లీన్ చేసేటోళ్ళు, పూసలు చికెన్ అమ్ముకుంటారు, వాళ్ళని కూడా మతం మార్చి వాళ్ళ దగ్గర కూడా కానుకలు దశం భాగాలు వసూలు చేస్తారు అన్నమాట. అబ్సల్యూట్లీ. అది నిజామాబాద్లో ఆ వీడియో కూడా ఉంది ఇప్పుడు. ఓకే. అంటే ఉన్న వాళ్ళనే కాదు, లేని వాళ్ళు ఎవరి దగ్గరికైనా వెళ్తారు. మోస్ట్ రీసెంట్లీ ఒక 2 వారాల క్రితం ఇట్లా సోషల్ మీడియాలో చూస్తుంటే ఇటు కడప ప్రాంతాల్లో ఓకే ఆటో డ్రైవర్, నాకు ఇది అర్థం కాదు, చాలా మంది ఆటో డ్రైవర్లు ఈ మధ్యన సువార్థికులు అయిపోతున్నారు. అవును. అంటే ఆటో డ్రైవర్ అవ్వడానికి కారణం నాకు తెలిసినంత వరకు ఆర్థిక ఇబ్బందులే. జీవనోపాధి కోసం ఆటో డ్రైవర్ అవ్వడం సహజం. అంటే సహజం అంటే అదొక వృత్తి. కానీ ఆటో డ్రైవర్ ఉదాహరణకి బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ కూడా ఆటో డ్రైవరే కదా. మరి అంటే ఆయన వీళ్ళకి ఎగ్జాంపుల్ అవుతున్నాడా? అంటే ముందు ఆటో డ్రైవర్ అంటే శ్రీకాంత్ గారు కానీ ఒక విలన్ గా స్టార్ట్ అయ్యి సూపర్ హీరో అయినట్టు ముందు ఆటో డ్రైవర్ అయ్యి తర్వాత పాస్టర్ అవ్వమంట అంటే ఎంత ఈజీ అయిపోయింది ఇది.
ఒక ఆటో డ్రైవర్ బైబిల్ పట్టుకొని ఈ రోజు వేల మందిని తన దగ్గర తెచ్చుకుంటున్నాడు. చివరి అడుక్కునే వాళ్ళని కూడా వదలట్లా. ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు పాస్టర్ అవడానికి క్వాలిఫికేషన్, గవర్నమెంట్ సర్టిఫికేట్, బైబిల్ ట్రైనింగ్ ఇవన్నీ నాకు తెలిసి దాదాపు ఎవ్వరికి అవసరం లేదు. బైబిల్ కూడా పూర్తిగా చదివి అవగాహన చేసి వచ్చిన వాళ్ళు కాదు. ఇది ఏంటంటే చాలా, నేను మా ఊరు సైడ్ చూసా, మా ఊర్లో వీధికి చర్చి కట్టేసారు, వీధికి ఎక్కడ పడితే అక్కడ పాస్టర్లు తయారయ్యారు. వాడికి మినిమం బైబిల్లో ఓనమాలు లేవు, ఏం తెలియదు. సో ఇది ఈజీ వే అన్నమాట. కానుకలతోటి, దశంభాగాలతోటి, ఒకరిని చూసి ఒకరు ఇలా చేస్తే వ్యాపారం బాగా సాగుతుందని చెప్పేసి అట్లా అయిన వాళ్ళు మోస్ట్లీ పాస్టర్లు అందరూ కూడా. అవును. ఇప్పుడు ఒక గుడిలో పంతులు అవ్వడం ఎంత కష్టం సార్? వేదాలు, ఉపనిషత్తులు చదవాలి, ఎన్నో కొన్ని వందల శ్లోకాలు కంఠస్థం చేసి ఉండాలి. వేద పాఠశాలలో వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఉంటుంది, అందులో ఎగ్జామ్ ఉంటుంది, క్వాలిఫై అవ్వాలి. ఆ క్వాలిఫై అయిన వాళ్ళలో కూడా కొంతమంది మేలేమి ముత్యాలు, కొంతమంది మాత్రమే సెలెక్ట్, అందరూ కాలేదు. మరి అలాంటి వాళ్ళ తర్వాత అవుతారు. సరే పాస్టర్ ఈ రోజు అయితే రేపే పాస్టర్ ఇవ్వాలి అనుకుంటే రేపు అయిపోవచ్చు. ఎగ్జాక్ట్లీ జరుగుతున్న విషయం సార్ అది. మీరు చెప్పిన దాంట్లో ఈ కంపారిజన్ బాగుంది. ఒక పండితుడు అంటే ఒక బ్రాహ్మణుడు, మోస్ట్లీ అన్ని గుళ్ళు మనం బ్రాహ్మణులు చూస్తాం పురోహితులుగా. ఆ పౌరోహిత్యం చేయాలంటే హీ హ్యాస్ టు కంప్లీట్ A to Z. కానీ ఇక్కడ అట్లా కాదు. అవును, నీకు 4 అధ్యాయాలు తెలిస్తే చాలు రెగ్యులర్ గా. అంటే నువ్వు కానుకలు ఇస్తే ఏమవుతుంది, కానుకలు లేకపోతే ఏమవుతుంది. అవును సార్, మెయిన్ ఫోకస్. ఓకే. ఇప్పుడు అలా అని చెప్పేసి అందరికి ఆపాదించలేం ఈ అవినీతిని. కానీ ఈ రోజు వస్తున్నటువంటి పాస్ సిస్టమ్ మాత్రం 95% వాళ్ళే ఉన్నారు. 95%. ఓకే. అది ఒక్క ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే. ఇంకా దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా తీసుకుంటే కనుక మరి ఇంకెంత మంది రోజు ఇంకా చాలా చెప్పుకోవచ్చు. కానీ దానికి కారణం ఏంటని అడిగితే ఉట్టి పాస్టర్ల తప్పేనా, లేక ఇందులో విశ్వాసులు చెప్పుకునే వాళ్ళ తప్పు కూడా ఉందా, అది మనం ఆలోచించాలంటున్నాను నేను. నేను ఇద్దరికి, ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి నేను ఇచ్చేటువంటి సందేశం ఏంటి అంటే, మా పాస్టర్ గారు ఇప్పుడు ఏ చర్చికి వెళ్తున్నాను అంటే, ఉదాహరణకి మహాదేవన్ చర్చికి వెళ్తున్నాను. మహాదేవన్ పేరు చర్చ్ ఎక్కడ ఉందండి? యేసుక్రీస్తు పేరు చర్చ్ ఉంది, కానీ మహాదేవన్ పేరు చర్చ్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాస్టర్కి చర్చికి ఏ పేరు పెట్టాలో తెలియదు. నాకు తెలిసి పాస్టర్ జాన్ పాల్ తప్ప ఎవరికి తెలియదు. జాన్ పాల్ ఎవరు? మన కడప పాస్టర్ గారు. కడప పాస్టర్ జాన్ పాల్. నేను డిబేట్ చేశాను. డిబేట్ చేసిన జాన్ పాల్ గారు. నేను హైలీ రెస్పెక్ట్, నేను ఆయన చాలా అభిమానిస్తాను, చాలా గౌరవిస్తాను. ఆయన వీడియోస్ కూడా ఫాలో అవుతుంటాను. ఎందుకంటే కంపారిటివ్లీ మేరీ మాతను అరటి తక్కువతో పోల్చారు, చూసాను అది ఛానల్లో. ఎలా గౌరవిస్తాను చెప్పండి. సరే, ఓకే. అంటే ఆయన ఇచ్చిన అనాలజీ కరెక్ట్ గానే ఉంది. కాదంటే అక్కడ అగౌరవాన్ని సూచిస్తుంది. అదే అగౌరవం కాదు. ఇప్పుడు అరటి పండు లోపల ఉన్న గుజ్జు యేసు, బయట ఉన్న తొక్క మేరీ మాత. అది కంపారిజన్ ఎంత అసహ్యంగా ఉంది. మీరు చెప్పండి, కరెక్ట్ అనిపిస్తుందా? ఓకే. RCM పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తే, అంటే వాళ్ళ క్యాథలిక్ వర్షన్ లోకి వెళ్తే దేవునికే జన్మించిందని చెప్పంటారు. మరి ఆవిడ ఎక్కడ వచ్చింది? అవును, ఈ విషయం అంటే ఇట్స్ నాట్ కాంట్రవర్షియల్, ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్. చాలా సీదా సాదా విషయం, కానీ దాన్ని అర్థం చేసుకోవడంలో చివరికి పోపు కూడా అర్థం కాల. బైబిల్ ఏం చెప్తుందో పోపు కూడా అర్థం కాల ఈనాటికి. కాబట్టి ఆ పైపుల్ ఇండస్ట్రీ ఇంకా నడుస్తుంది. పోపుకే అర్థం కాల బైబిల్లో. ఓకే, ఏ గ్రంథాలు ఉండాలి, ఏ గ్రంథాలు ఉండకూడదు, ఆ గ్రంథాలు ఏం చెప్తున్నాయి. ఇప్పుడు నేను ఒక సామాన్య రీసెర్చ్ స్కాలర్ని. నాకు అర్థమైంది పోపు అంటే కొన్ని వందల కోట్లు క్రైస్తవులకి మరి అధినేత కదా ఆయన. వందల కోట్లు అసలు లక్షల కోట్లు సంపాదించారు ఆయన. అంటే ఎంతమంది క్రైస్తవులు ఉన్నారనేది ముఖ్యంగా అంటే డామినెంట్లీ RCM ఉన్నారు క్రిస్టియన్స్ లో. అవును, ప్రపంచవ్యాప్తంగా. అవును, అది పోపుకి తెలియట్లా బైబిల్ ఏం చెప్తుంది అనేది. ఓకే, బైబిల్ స్పష్టంగా ఉంది, మేరీ డిడ్ నాట్ నో జోసెఫ్ అంటిల్ షీ గేవ్ బర్త్ టు జీసస్. యేసుకు జన్మనిచ్చినంత వరకు ఆమె యోసేపుని ఎరుగకుండెను. అంటే లైంగిక ఇది లేదు అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య. అది దాని అర్థం. మరి ఎక్కడ మిస్ అవుతున్నా? ఇంత సింపుల్ పాయింట్, బైబిల్లో రాసి ఉంది కదా. ఇప్పుడు అట్టగా సార్, ఇప్పుడు మత్తయి సువార్త 1:18-19 వచనాలు ఏముంటుందంటే, యేసు అంటే మేరీతో ప్రదానం చేయబడిన తర్వాత వాళ్ళిద్దరు ఏకం కాకపో మునుపు ఈమె మేరీ మాత పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి. అవును. సో ఇందులో మాకు చాలా వరకు కాంట్రవర్సీస్, మాకు చాలా డౌట్స్ ఉన్నాయి. చాలా మంది ఇప్పుడు మన భారతీయ సంస్కృతి ప్రకారం పెళ్ళైన తర్వాత భర్తతోనే గర్భం చేయించుకోవాలని మన సంస్కృతి. పోనీ ఒకవేళ నిజంగా పరిశుద్ధాత్మూర్తి చేయాలని అనుకుంటే యేసేపు పర్మిషన్ తీసుకోవాలి కదా. అసలు యేసేపు క్యారెక్టర్ ఆ తర్వాత నుంచి ఎందుకు మిస్ అయిపోయిండు? మళ్ళీ ఎప్పుడో యేసుకు సున్నతి చేసేటప్పుడు తప్ప మళ్ళీ ఎప్పుడు కనపడ్డు. ఆయన ఉన్నాడా లేరా, చనిపోయిందా లేదా? అసలు యేసేపు కూడా
రహస్యముగా మేరీని అనుమానించి విడనాడాను విడనాడాను సో అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి లేదు నువ్వు నేనే కన్నికలు దూత అదే అంటే పరిశుద్ధాత్మ వల్ల అయిందని చెప్పేసి దూత చెప్తుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఇవన్నీ కూడా కొంచెం మాకు కరెక్ట్ గా కాంట్రవర్షియల్ అవుతుంది, అంటే కాంట్రడిక్టరీ అంటే ఇన్కన్సిస్టెంట్. ఇవన్నీ మేము ఎందుకు క్వశ్చన్ చేస్తున్నామంటే, క్వశ్చన్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సీత గురించి, ద్రౌపది గురించి నానా రకాలుగా ఈ కొంతమంది ఒక బ్యాచ్ తయారైంది, విశ్లేషణలే కానీ విమర్శలే కానీ, వీటి వల్ల మేము ఇవన్నీ పాయింట్అవుట్ చేసి చేయాల్సి వస్తుంది. ఓకే, సో అది సరే ఇప్పుడు అది మనం సపరేట్ గా వీడియో మనం చేద్దాం. తప్పకుండా దానికి నేను మీకు ప్రతి ఒకవేళ మీరు టైం అనుమతిస్తారు మీ పుస్తకాన్ని నేను తప్పకుండా మీతో డిబేట్ చేయడానికి నా బుక్లెట్ మీరు మొత్తం చదివి డిబేట్ చేయండి. బుక్లెట్ కంప్లీట్ గా మనము ఒకసారి చూద్దాం, ఒక్కొక్క ఎపిసోడ్ చేద్దాము. సో ఇప్పుడు నా ఫస్ట్ డౌట్ ఏంటంటే, మీరు ఇందాక మాట అన్నారు ఇప్పుడు పోప్కే బైబుల్ తెలియదని చెప్పి. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఉన్న పాస్టర్లు అందరూ కూడా ఏ ఇద్దరి పాస్టర్లకి ఏ రెండు డినామినేషన్లకి బైబిల్ ఒకే విధంగా ఉండదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక బైబిల్ మీద 30 నుంచి 35,000 డినామినేషన్లు ఉన్నాయి. ఏ రెండు డినామినేషన్ల కానీ ఏ ఇద్దరి పాస్టర్ల కానీ ఏ రెండు వర్గాల క్రైస్తవులకి ముందు పడదు. అసలు ప్రొటెస్టెంట్లు క్యాథలిక్స్ గతంలో కొట్లాడుకొని చచ్చిపోయారు కేవలం ఒక విగ్రహారాధన పద్ధతి మీద, రక్తపాతం జరిగిందన్నమాట ఈ యొక్క బైబిల్ వ్యక్తి. ఇప్పుడు నాకేంటంటే ఎవరికి బైబిల్ అంటే ఆ బైబిల్ అనేది ఎవరికి కరెక్ట్, ఇప్పుడు ఎవరికి వాళ్ళే. ఇప్పుడు మీరు అన్నది జాన్ పాల్ అని, జాన్ పాల్ కావచ్చు, జాన్ బాబు కావచ్చు, పెంతెకోస్తు సంఘం, జాన్ బాబు మీరు ఆయన సబ్జెక్ట్ లేదు సరే పక్కన పెట్టేసండి. కలవ సతీష్ కావచ్చు, ఎవరికి సతీష్ ఉందండి. మన జాన్ బాబు గారు అన్నట్టు, జాన్ పాల్ గారు అన్నట్టు గొర్రె చర్మం కప్పుకున్న పక్క తోడేలు. నీకు అంత పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు అయ్యా కల్వరి సతీష్ గారు, నువ్వు రాజకీయ నాయకులు ఎందుకు పిలిచావు స్వామి? కే పాల్ గారిని పిలవచ్చు కదా, లేక అనేక క్రైస్తవ సోదరుని అంటే నీ దీంట్లోనే ఫీల్డ్ అంటే ఈ సేవలోనే అనేక మంది పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు కదా దేశవ్యాప్తంగా, వాళ్ళని పిలవచ్చు కదా, నువ్వు వాళ్ళని సంబంధించవచ్చు కదా, వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వచ్చు కదా. నీకు మన కేటీఆర్ గారితోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో నీకు సంబంధం ఏంటి స్వామి? కవిత గారిని కూడా పిలిచారు. నేను అడుగుతాను, మన వాళ్ళక్క కేటీఆర్ గారి సిస్టర్ కవిత డైరెక్ట్ గా నేను సతీష్ కుమార్ని అడుగుతున్నాను. నువ్వు అంత పెద్ద సభ పెట్టి లక్షల మంది ఇన్వైట్ చేసి ఇది నా కుటుంబం అని చెప్పావు, బైబిల్ చూపించి ఇది నాకు జీవనోపాధిని కల్పించింది, నేను హైలీ క్వాలిఫైడ్, ఫారెన్ వెళ్ళాలి, ఈ సినిమా కథలు చెప్పావు. ఒకప్పుడు సినిమా హీరోలు ఏం చెప్పేవాళ్ళంటే నేను డాక్టర్ కావాల్సిన యాక్టర్ అయ్యాను, ఇంజనీర్ కావాల్సిన పోయి ఇంకేదో అయ్యానో చెప్తా ఉంటారు. అదే కదా నువ్వు చెప్పావు, నీ క్వాలిఫికేషన్ అందరికీ తెలుసు, బైబిల్లో బలపడిన మాట వాస్తవమే. ఒకసారి నువ్వు ఆత్మపక్షాలను చేసుకో. నీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో అంటే వాళ్ళకి బైబిల్ తెలుసా? వాళ్ళ క్రైస్తవులా? ఏ ఉద్దేశం వాళ్ళు ఇన్వైట్ చేసావు? నీకు సంబంధం ఏంటి? వాళ్ళకి ఇదిగోండి ఇది నా కుటుంబం, వాళ్ళకి ఎందుకు చూపిస్తున్నావు? నీ ఆస్తులు కాపాడుకోవడానికా? రైడ్ జరగకుండానా? ఏమి ఏసీబీ మనకు వద్దనా? సిబిఐ ఎంక్వైరీస్ మనకు వద్దనా? కావాలంటే ఓట్ బ్యాంకింగ్ వాడి దగ్గర లక్షల మంది ఉన్నారు, నీ దగ్గర ఓట్లు చేస్తావు. లాస్ట్ టైం అనిల్ కుమార్ చేసిన పని కూడా ఇదే, ఊరు ప్రయాణం చేసి పాస్టర్లను పట్టుకొని మీకు జీతాలు ఇప్పిస్తాను, మీ ఓట్లు మా ఓడికి వేయించమని చెప్పేసి అనిల్ కుమార్ అడుక్కున్న ఓట్లు జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి. ఇప్పుడు నువ్వెవరిని గెలిపిస్తావు? నీ దగ్గర ఉన్న లక్షల మందిని డిజిటల్ చర్చెస్ కడుతున్నావు కదా, అట్రాక్ట్ చేసుకుంటున్నావు కదా, నీకు అట్రాక్ట్ అవుతున్నావు నువ్వు చెప్పే వాక్యానికి కాదు. నువ్వు ఆత్మరక్షణ చేసుకో. నీకు రాజకీయ నాయకుడితో నీకు సంబంధం ఏంటి? అంత పెద్ద సభ పెట్టి నువ్వు కేపాల్ ఎందుకు పిలవలేదు? ఆయన ప్రపంచ శాంతి దూత, ఆయన పరిశుద్ధుడు, ఆయన రాజకీయాలు ఏ కారణంగా వచ్చి ఉండొచ్చు, కానీ ఆయన సేవ విడనాడలేదే. నీకు రాజకీయ నాయకులతో సంబంధం సతీష్ కుమార్ గారు? వీళ్ళు గొర్రె చర్మ కప్పుకున్న ఏమంటారు, తోడేలు చర్మ కప్పుకున్న తోడేళ్ళు అంటే. సో కాబట్టి ఇప్పుడు ఎవరికి బైబిల్ కరెక్ట్ గా అర్థమైంది, ఎవరు కరెక్ట్ పాస్టర్, ఏ చర్చి కరెక్ట్ వెళ్ళాలి క్రైస్తవులు అడిగితే మీరు ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ. నేను ఇది మీతో చర్చించి క్రైస్తవ సమాజానికి ఈ సందేశాన్ని, నా మనసులో ఉన్నట్టు నా ఆవేదనని, నా వ్యక్తిగత అనుభవాన్ని పంచుకోవడానికి నేను వచ్చాను సార్. ఓకే సార్, ఇది ఎక్సలెంట్ క్వశ్చన్. నేను రిపీట్ చేస్తాను. సార్ ఏం అడుగుతున్నారంటే, ఎవరు బైబిల్ కరెక్ట్గా అర్థం చేసుకున్నారు, ఎవరు కరెక్ట్గా సేవ చేస్తున్నారు, ఏ చర్చికి వెళ్ళాలి, ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అడుగుతున్నారు. నా ఉద్దేశంలో ప్రస్తుతం అడుగుతున్నాను అంటే సార్, పాస్టర్ జాన్ పాల్ ఈజ్ ఆల్మోస్ట్ యాక్యురేట్. ఐ వుడ్ నాట్ సే హీస్ 100%. ఆయన 100, ఎందుకంటే రీసెంట్లీ జాన్ పాల్ గారు, మీరు క్షమించండి, నా సహోదరులు, నా తమ్ముడు లాంటి వాళ్ళు, మీకు నేను 4 మెసేజ్లు పెట్టా, 6-7 సార్లు ఫోన్ కాల్స్ చేశా. మీరు విశ్రాంత్ క్రిస్టియన్స్ డిబేట్కి వెళ్ళకండి అని చెప్పేసి, ఎందుకంటే మీ వీడియో నేను చూశాను. ఆ వీడియోలో ఒక చోట మీరు కొంచెం అపశృతి పలికారు.
సో నేను ఫాలో అయ్యేది మిమ్మల్ని, అట్లాంటి మీరు అపశృతి పలికినప్పుడు మీకు మరింత అవమానం కలగకూడదని చెప్పేసి మీకు తెలియజేయడానికి ఫోన్ చేస్తే మీరు ఫోన్ ఆన్సర్ చేయలేదు, మెసేజ్ పెట్టాను, మీరు రెస్పాండ్ కాలేదు. కానీ ఏంటంటే బ్రదర్ ఒకసారి వాక్యాన్ని మీరు పరిశీలించుకొని పునఃపరిశీలించుకొని దయచేసి కొనసాగండి. బట్ యు ఆర్ ద బెస్ట్. సో అయితే అంటే నాకున్న వాళ్ళలో సార్ పాస్టర్ జాన్ పాల్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. హీస్ వెరీ యాక్యురేట్ అండ్ హీస్ వెరీ కన్సిస్టెంట్, హీస్ వెరీ కమిటెడ్. ఆయన దాంట్లో ఎటువంటి నాకు ఒక చిన్న విషయం తప్ప. అంటే ఏ విషయంలో అంటే దేవుని కుమారులు ఎవరు అనేటటువంటి ప్రస్తావన వచ్చింది సార్. ఆ ప్రస్తావనలో చాలా రోజులుగా అది మన వికేఆర్ గారికి, విశ్రాంతి క్రిస్టియన్కి, తర్వాత ఇంకెవరు ఆ విషయం మీద రంజిత్ ఓఫిర్ గారు, తర్వాత వాడు దగ్గర ఉండే మార్క్ బాబు ఆయన ఎప్పుడు ఇది మన యథార్థవాది అని చెప్పేసి క్షీరసాగర మధురం అని చెప్పేసి కొంచెం మన బియ్యం ఇస్తే మీరు బిర్యానీ బాగా చేస్తారు. రంజిత్ ఓఫిర్ గారు ఆయన భజన చేస్తా ఉంటారు, మార్క్ బాబు గారు. ఓకే సార్ ఇప్పుడు నేను ఒక డౌట్, ఇప్పుడు మీరు జాన్ పాల్ గురించి మీకు కేవలం ఆయన చెప్పినటువంటి వాక్య పరిచయ పరంగానే మీరు కొంచెము ఆయన కరెక్ట్ చెప్తున్నారని చెప్పేసి మీకు అనిపించింది, అంతే కదా సార్? క్యారెక్టర్ కూడా మీకు ఎంతవరకు తెలుసు సార్? ఫ్రమ్ మై ఏజ్ అండ్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ ఆయన వాక్యం ఎలా చెప్తున్నాడని పరిశీలించుకోలేనంత అజ్ఞానం నేను కాదు, యాజ్ ఇండిపెండెంట్ రీసెర్చ్ స్కాలర్. సో వి మ్యాచ్. రెండవది ఏంటంటే ఆయన వాక్యం చెప్పేటప్పుడు దాని నిబద్ధత, అంటే ఆ కాండక్ట్ ఎలా ఉంది. ఎక్కడైనా వీడియోస్లో మాట్లాడేటప్పుడు కానీ ఎక్కడైనా తొట్టిల్లు తారుతారు, తొట్టిల్లేదన్నా లేక ఆయన ధనాపేక్ష ఏమైనా ఉందా, అంటే నేను పాపులర్ కావాలి, నేను ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, ఇది కూడబెట్టాలి, అది కూడబెట్టాలి, ఎదగాలి, 10 మందిని ఇలా చూడాలి. ఇది ఈ సతీష్ కుమారు, ఈ బెల్లంపల్లి ప్రవీణ్ కుమారు, విశాఖపట్నం పీజే స్టీఫెన్ పాల్, తర్వాత పరలోక నేస్తం అని చెప్పేసి ఐజాక్ జాకబ్, తర్వాత శ్యామ్ కిషోర్ అని చెప్పేసి, పట్టా శామీర్ అని చెప్పేసి, అమ్మ తేజ అని అవడం చెప్పేసి ఈ టైప్ అయితే కానే కాదు. బట్ హీస్ ప్రెటీ జెన్యూన్. నేను అంటే ప్రపంచ దేశాలు కొంచెం చుట్టూ కాబట్టి. నాకు కూడా ఇంకో పాయింట్ ఏంటంటే మొన్న రీసెంట్ గా ప్రవీణ్ బగడాల గారికి యాక్సిడెంట్ అయినప్పుడు సార్ ఫస్ట్ లో డౌట్ పడ్డా, తర్వాత తను ఓపెన్ ఒక వీడియో మాట్లాడేశాడు. ఏమనంటే అది నిజంగా యాక్సిడెంటే, సో మేము ఎవరి మీదకి ఇది వేణి కాదన్న పాయింట్ లో మేము అతనితో బెస్టే. ఇప్పుడు జాన్ పాల్ గారు ఇప్పుడు మీకు వైజాగ్ లో కర్మోజీ పాస్టర్ మీకు తెలుసు, కర్మోజీ మినిస్టర్స్ మీకు ఐడియా ఉంది కదా? కర్మోజీ మినిస్టర్స్ వాళ్ళ అమ్మకు వాళ్ళ కొడుకు పడట్లేదు, వాళ్ళిద్దరు విడిపోయి 2 సంఘాలు పెట్టుకున్నారు. విషయం ఏం జరిగిందంటే అతని కొడుకు మీద, అంటే శామ్యూల్ కర్మోజీ మీద వీడియోస్ పెట్టి, ఇలా వీడియోస్ పెడితే వాళ్ళ అమ్మ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నాడు. ఈ విషయం మీకు తెలుసా జాన్ పాల్? లేదు సార్, ఇది న్యూస్ నాకు. ఇది నేను మీకు ఆధారాలు కావాలంటే చెప్తాను. నేను చెప్పిన అబద్ధమైతే మీ జాన్ పాల్ గారు దీని గురించి అంటే ఇప్పుడు తల్లి కొడుకు ఇద్దరు కొట్లాడుకున్నారు వైజాగ్ లో, కర్మోజీ పాస్టర్ వాళ్ళ అమ్మగారు. ఏదో చెనక్కాయతో పోల్చినట్టు కొన్ని వీడియోస్ ఉన్నాయి. అదంతా నా చర్చి జనాలందరూ నా చెనక్కాయతో సమానం అని చెప్పి ఏదో వాళ్ళిద్దరు, సరే అది తల్లి కొడుకుల మధ్య గొడవ. ఇప్పుడు కొడుకు మీద వీడియోస్ పెట్టి అతను బాగా చర్చీల గురించి, బైబిల్ తెలియదని విశ్వాసాలందరినీ బయటికి లాక్కోవాలనే ప్రయత్నంలో జాన్ పాల్ గారు వీడియోలు పెట్టమని చెప్పి జాన్ పాల్ గారు వీడియోలు పెడితే కర్మోజీ వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. 50,000 లక్ష అట్లాగా డబ్బులు తీసుకున్నాడు అనమాట. నేను జాన్ పాల్, నేను చెప్పింది అబద్ధము, ఇది వాస్తవం, నేను వీడియోస్ నేను ఎప్పుడు బయట పెట్టాలో అప్పుడు బయట పెడతా. కాకపోతే ఇది అబద్ధం అని చెప్పేసి, ఇది నిజం అబద్ధం అని చెప్పేసి ఒకసారి మీరు అడగండి, అది ఎంతవరకు కరెక్ట్. సో ఇక్కడ ఏంటంటే మీకు దశమ భాగాలు కానుకల పట్ల కొంత మీకు అవగాహన ఉంది, బికాస్ యువర్ క్రిస్టియన్ ప్రీవియస్లీ. సో మీరు తిన్న దెబ్బలను బట్టి మీరు బయటికి రావడం జరిగింది, విచ్ ఐ రెస్పెక్ట్, నో ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే బహుశా ఈయన సేవ, ఈయన దృక్పథం, ఈయన నిబద్ధత వారికి నచ్చి ఉంటది, వాళ్ళ అమ్మగారికి. సో ఈయన భావజాలం వారి భావజాలం ఒకటై ఉంటాయి. ఆ విధంగా తనకు కలిగింది 100%. ఎందుకంటే జాన్ పాల్ కాదు, కొడుకు మీద వీడియోలు పెట్టమని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ అంటే అట్లా కాదు, ఎట్లా అంటే బహుశా ఎందుకంటే హీఈస్ మోర్ పాపులర్. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళ అమ్మగారి కంటే జాన్ పాల్ గారు ఈజ్ మోర్ పాపులర్, ఈజ్ మోర్ వ్యూడ్, ఈజ్ గాట్ లాట్ ఆఫ్ వ్యూస్, లాట్ ఆఫ్ ఫాలోవర్స్. కర్మోజీ కంటే కూడా ఈయన మోర్ పాపులర్. డిబేట్లు చేశారు, మాతోటి, కరుణాకర్ తోటి ముఖాముఖి చర్చలు డిబేట్ చేశారు, అందరితో డిబేట్ చేశారు. ఈ డిబేట్ వల్ల బాగా పాపులర్. ఎందుకు అంటే సార్ అసలు కొన్నాళ్ళ వరకు అంటే మీరు కరుణాకర్ గారు, లలిత్ గారు ఇలాంటి వాళ్ళు పాపులర్ హైలైట్ కాకముందు జాన్ పాల్ గారు ఆల్మోస్ట్ చాలా మంది తెలియదు. మాతో డిబేట్ ఈ రోజు బైబిల్ ఎవడన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుతున్నాడంటే మీ అందరికి, మీకు కరుణాకర్, సుకన్న గారు, బాబు, లలిత్, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మా మురికి మీరు మాకు చూపించకపోతే మేము అట్టాన్ని బతుకుతూ ఉండేవాళ్ళం.
అంటే చెప్పిందే వేదం. అలా ఉండేది మా పరిస్థితి. నేను మనస్ఫూర్తిగా ప్రవీణ్ గారు, మీకు కరుణాకర్ సుగ్గన గారు, మీకు లలిత గారు, మీకు నేను వ్యక్తిగతంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే దాని లోతుపాతులు మీరు ఎత్తి చూపకపోతే మేమేం చెప్తే మీరు వినాలి. యేసుక్రీస్తు విశ్వాసులు గొర్రెలు అన్న సందర్భం వేరు, దానికి చాలా డీప్ మీనింగ్ ఉంది. పెద్ద సిగ్నిఫికెంట్. ఐ కెన్ గివ్ యు 9 హిస్టారికల్ అండ్ సిగ్నిఫికెంట్ పాయింట్స్ ఎందుకు గొర్రెలతో పోల్చాడు అనేది. కానీ ఈ కాంటెక్స్ట్ లో ఇట్లాంటి దొంగ పాస్టర్ల వల్ల మీరు మమ్మల్ని గొర్రెలు అంటాం వేరుగా ఉంది. సో ఎందుకంటే మేము అనట్లేదు కదా, అదే మేము ఎట్లా ఉందంటే కాదు సార్, ఈ పాస్టర్లే కానీ ఈ రోజు పుట్టుకొస్తున్న పుట్టగొడుగుల పాస్టర్లే కానీ వాళ్ళ దగ్గర పూలమని పరిగెడుతున్న ఈ బేవకు వాళ్ళే కానీ బైబిల్ కూడా రాసి ఉంది, మీ వలననే కదా అన్య జనులలో నా నామము దూషింపబడుతుందని చెప్పేసి. మీరు సరిగ్గా మన బంగారం మంచిదైతే కంసాలను ఎందుకు అనాలి సార్? ఈ సామెత ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవ పాస్టర్లకి వర్తిస్తుంది. మనం మనమంటే క్రైస్తవులు పాస్టర్లు చేస్తానంటే 2 కారణాలు సార్ ఎందుకు మత ప్రచారం జరుగుతుందంటే, ఇట్స్ వెరీ క్లియర్. నెంబర్ 1, బైబిల్ హ్యాస్ అ గ్రేట్ కమిషన్. సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించి వారిని మీ శిష్యులుగా చేసుకున్నాడు నా నామని చెప్పేసి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. నమ్మిన వాళ్ళకి రక్షణ కలుగుతుంది, నమ్మని వాళ్ళని శిక్ష. సార్ ఎందుకు అంటే ఇప్పుడు ఒకటి సార్, నువ్వు దారి తప్పుతున్నప్పుడు ఆ దారి నీకు అంటే అది పతనం వైపు నడుపుతున్నప్పుడు అంటే ఇర్రివర్సిబుల్, ఇక నువ్వు వెనక్కి రాలేని పరిస్థితి నీకు. సో దాని నుండి మేల్కో అని చెప్పడం తప్ప. మేల్కోవడం అంటే ఇప్పుడు నేనే ఉన్నా సార్, ఫర్ ఎగ్జాంపుల్ సార్ నాకు మామూలుగా క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా నాకు భగవద్గీత నాకు నచ్చింది, శ్రీకృష్ణుడు చెప్పినటువంటి కొన్ని బదులు నాకు బాగా నచ్చింది. నేను అది ఫాలో అవుదామని అనుకుంటున్నాను. సో నాకేంటి జీవితం? ఓకే రైట్ సార్. ఒక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను సార్. మా చిన్నప్పుడు బాలమిత్ర అని, చందమామ అని కొన్ని బుక్స్ ఉండే. దెర్ ఇస్ నో ఆఫెన్స్, నేను ఇక్కడ ఎవరిని విమర్శించడానికి, ఎవరి మనోభావాన్ని దెబ్బతిని రాలేదు. ఆమె రీసెర్చ్ స్కాలర్, నేను చదివింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆమె ఇండిపెండెంట్ రీసెర్చ్ స్కాలర్. సో నాకున్నటువంటి పరిజ్ఞానం మీద పంచుకుంటున్నాను అట్ ద సేమ్ టైం బ్రదర్ ప్రవీణ్ గారితో. ఇప్పుడు నేను ఇంగ్లీష్ చెప్తాను సార్. నేను పెద్ద స్కూల్స్కి వెళ్ళి డెమో ఇస్తుంటాను. శాలరీ దగ్గర విభేదాలు వచ్చి మానేస్తుంటాను, లేక వాళ్ళు ఇవ్వలేక సారీ అంటారు. వాళ్ళు ప్రిన్సిపలే కానీ లేక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటే కానీ కన్సర్న్ టీచర్ స్టాఫ్ వచ్చి అసెస్మెంట్లో కూర్చుంటారు. నేను చెప్తున్న టాపిక్స్ ఆల్మోస్ట్ 50% కానీ 50 to 70% వాళ్ళకి తెలిసి ఉండవు. సో దే హ్యావ్ టు అప్డేట్ themselves. సో కొన్ని పుస్తకాలు చదువుతాను సార్. కొన్ని బుక్స్ చదివినప్పుడు ఈ బుక్లో పసు ఉందా లేదా అంటే కంటెంట్ ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్ అనేది అక్కడ తెలిసిపోతుంటది. 2 బుక్స్ పక్కన పెట్టినప్పుడు ఎస్ దీంట్లో ఇట్స్ గాట్ సమ్ కంటెంట్, ఇది ఎవరో కొంచెం అంత అనుభవం లేనటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తి రాశాడు అనేటువంటి ఐడియా నాకుండి ఏ బుక్ పక్కన పెట్టాలి, ఏ బుక్ ని ఫాలో అవ్వాలి, ఏ బుక్ ని ఫాలో అయ్యి నేను అప్గ్రేడ్ అనేది ఇప్పుడు నేను భగవద్గీతలోనే మెచ్యూరిటీ లేకుండా రాశారన్నట్టు ఆ భావన తీసుకొస్తున్నారా? మెచ్యూరిటీ లేకుండా కాదు సార్, ఫ్యాక్ట్